January 19th readings teaches us two powerful truths. First one, God desires obedience over outward actions. Second one, Jesus brings a new way of life, not an old pattern. ఈరోజు రెండు పఠనాలు మనకు రెండు ప్రధాన సత్యాలను చెబుతున్నాయి. మొదటిది, దేవునికి బాహ్యబలి కన్నా విధేయత ముఖ్యము. రెండవది, యేసుక్రీస్తు పాత జీవన విధానం కాదు, క్రొత్త జీవన విధానాన్ని అందిస్తున్నారు. మొదటి పఠనంలో Samuel confronts Saul because he has disobeyed God. Saul blamed the people and made excuses. He did wrong but tried to justify it with religious language. Samuel speaks a timeless truth. Obedience is better than sacrifice. This means God prefers heart that listens rather than rituals. Partial obedience is disobedience. Rebellion and stubbornness stop God's blessings. Saul's downfall did not start in battle but in his heart attitude. సమూయేలు రాజు సౌలును గట్టిగా ప్రశ్నిస్తారు. దేవుని ఆజ్ఞను సౌలు స్పష్టంగా అతిక్రమించాడు. తప్పు చేశానని అంగీకరించకుండా ప్రజలు చేశారు. బలి కోసం జంతువులను వదిలాము అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సమూయేలు ఒక శాశ్వత సత్యాన్ని చెబుతాడు. బలి కంటే విధేయత ఉత్తమము అని. అంటే దేవునికి పూజా విధుల కంటే మనసు విధేయత ముఖ్యము. అర్థం, విధేయత అంటే విధేయతే కాదు, మొండితనం, తిరుగుబాటు దేవుని ఆశీర్వాదాలను దూరంగా చేస్తాయి. సౌలు పతనం యుద్ధంలో కాదు, అతని మనసులో మొదలయ్యింది. People ask Jesus why his disciples do not fast like John's disciples and the Pharisees. Jesus gives a beautiful explanation using three images. First one, bridegroom and wedding guest. Second one, new cloth and old garment. Third one, new wine in old wineskins. He teaches when Jesus is present, it is a time of joy, not mourning. Now life in Jesus cannot fit old habits. The gospel is new wine, it needs a new heart. Jesus is saying, don't mix the old broken life with new life in Christ. జనం యేసు ప్రభువును అడుగుతారు, యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం ఉంటే నీ శిష్యులు ఎందుకు ఉండరు? యేసు ప్రభు 3 దృష్టాంతాలను చెబుతున్నారు ఇక్కడ. మొదటిది, వరుడు వివాహ అతిథులు. రెండవది, పాత బట్టపై క్రొత్త ముక్క. మూడవది, పాత తోలు సంచిలో క్రొత్త ద్రాక్షారసం. యేసు ప్రభు బోధ, యేసు ప్రభు ఉన్న చోట ఆనందం ఉంటుంది. క్రీస్తు ఇచ్చే క్రొత్త జీవితం పాత అలవాట్లలో సరిపోదు. సువార్త క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త హృదయం కావాలి. యేసు ప్రభు ప్రధానంగా చెబుతున్నది, పాత జీవితాన్ని క్రొత్త సువార్తతో కలపవద్దు. Both readings addresses a heart condition. 1 Samuel 15, Saul holds onto old disobedience. Mark 2, people hold onto old religious traditions. God seeks a heart of obedience in Samuel. In Mark, Jesus seeks a heart ready for new life. In Samuel, partial obedience, failure. In Mark, mixed spiritual life, confusion. In Samuel, old ways back God's plan. In Mark, old habits block Christ's new grace. In Samuel's time, old stubbornness disobeyed Saul's life. In Jesus' time, old thinking prevented people from accepting new grace. ఈ రెండు పట్టణాలు మనస్సు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాయి. సమూయేలు 15 సౌలు పాత మొండితనాన్ని పడేయటానికి ఇష్టపడలేదు. మార్కు సువార్తలో ప్రజలు పాత ఆచారాలకు అంటుకున్నారు. సమూయేలు దేవునికి విధేయ హృదయం కావాలి. మార్కు సువార్తలో యేసు ప్రభు కొత్త మార్పునకు సిద్ధమైన హృదయం కావాలి. సమూయేలు రాసిన దాంట్లో అర్థం విధేయత విఫలం. మార్కు సువార్తలో పాత క్రొత్త కలపడం గందరగోళం. సమూయేలు పట్టణంలో పాత స్వభావం దేవుని సంకల్పాన్ని అడ్డుకుంది. మార్కులో పాత ప్రవృత్తులు క్రీస్తు కృపను అడ్డుకున్నాయి.
How do we apply this today? First one, stop excuses. Saul made excuses. We must accept mistakes and change. Second one, obey full. Not 50%, not 75% full. Obedience brings peace. Third one, let go of old habits, anger, jealousy, gossip, addictions. Fourth one, allow Jesus to make you new. Make us new. New wine needs new heart. మన జీవితంలో ఎలా అమలు చేయాలి? మొదటిది, క్షమించుకోకుండా సాకులు చెప్పకండి. సౌలులాగా కాకుండా నిజాన్ని అంగీకరించుదాం. రెండవది, పూర్తి విధేయత. 60% కాదు, 100% కాదు, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. పాత అలవాట్లు విడిచిపెట్టండి. మూడవది, కోపం, అసూయ, మరొకరి గురించి చెడు మాటలు. నాలుగవది చూస్తే, యేసు ప్రభు మార్చే క్రొత్త జీవితం స్వీకరించుదాం. God wants obedient hearts. Jesus wants renewed hearts. When we obey like Samuel and receive the new life of Jesus, our lives become fruitful, peaceful and blessed. దేవునికి కావలసింది విధేయమైన హృదయం. యేసునికి కావలసింది పునరుద్ధరించిన హృదయం. సమూయేలులాగా విధేయతతో నడిచి యేసు ప్రభు ఇచ్చే క్రొత్త జీవితాన్ని స్వీకరిస్తే మన జీవితం ఆశీర్వాదాలతో నిండిపోతుంది. భగవంతుడు ఎనలేని కృపను మనపై అందరిపై దీవిస్తారు, తన కరుణను చూపిస్తారు. అదే మనం చేయవలసిన పని. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం. ప్రభువు చెప్పే మాటలో ధ్యానించుకుందాం. ప్రతిరోజు మన ధ్యానంలో మనకు కావలసిన మార్పును చేకూర్చిపెట్టమని, మనల్ని ఇబ్బంది పెట్టే వారి కోసం, మనల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో వారి కోసం, మనల్ని కృంగదీయటానికి ముందంజ వేసే వారి కోసం ప్రభు చెంత ఆ వ్యక్తులను ఉంచి ప్రార్థించుకుందాం. ఎందుకంటే భగవంతుడి కృప లేకుండా ఏ వ్యక్తి కూడా ఏ జీవితాన్ని కూడా కొనసాగించడానికి ముందంజ వేయలేరు. కాబట్టి లెట్ us go to God and ask for His blessings, guidance, understanding, power and surrounding places that He needs to apply for us and give a new life by changing the old way of life for God and for God's children, as we are chosen to be a Christian, to follow God. Let us fulfill God's commandments, God's instructions as we live our day-to-day life. Let God's blessings be before us, around us, surrounded by us, and live for God, die for God.